హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలాగున్నారండి? ఓం నమ శివాయ. కార్తీక మాసం సోమవారం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. కనీసం ఈ వీడియోనన్నా వైరల్ చేయండి అబ్బా. కనీసము నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే, మా ఊరికి దగ్గరలోన ఈ ఊరి పేరు తొందరగా రావటం లేదు నాకు. ధోని ముక్కల ఈ ఊరు పేరు వినిన వాళ్ళు ఎస్ మాకు తెలుసు అని, లేదు కొత్తగా వింటున్నామని కమెంట్ చేయండి. ఊర్లోన ఇంత పీస్ఫుల్గా ఉన్న శివాలయం ఉందని తెలియదు నాకు. మందిరం తరపున వెళ్ళాను అనమాట. వెళ్ళంగానే అక్కడ పంచామృతానికి అన్నీ అరేంజ్ చేస్తున్నారనమాట. భలే ఉందండి టెంపుల్. ఆంజనేయ స్వామి, చిన్న వినాయకుడు, శివుడు, పార్వతి. మేము అక్కడే గ్రామ సేవ కూడా, అంటే స్వామివారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బాబావారివి 100 ఇండ్లల్లోన భజన చేయాలి అనే కాన్సెప్ట్ మీద కూడా వెళ్ళినామన్నమాట అక్కడికి. అక్కడ పూజ అయిపోయిన తర్వాత అన్నాభిషేకము, పంచామృతాభిషేకము అయిపోయిన తర్వాత స్వామివారి పటం తీసుకొని ఒక 10 మెంబర్స్ ఇండ్లలో, ఒక 10 ఇండ్లలు అనుకోండి, అట్లా తిరుగుతూ ప్రచారం చేయడం అనమాట. ఆయన చెప్పిన సూక్తి అంటే, బాబావారు అస్సలు బాబా అంటే తెలియని వాళ్ళకు కూడా తెలియచెప్తే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పినారనమాట ఆయన ప్రవచనాల్లో. దాన్ని ఉద్దేశించుకొని చాలామందికి తెలుసులేండి, చాలామందికి తెలుసు. చూడండి, అన్నాభిషేకం తర్వాత మేము అక్కడే ఆ ఆవరణలోనే ఉసిరి చెట్టు ఉన్నింది, అక్కడ కూడా దీపం పెట్టేసి దండం పెట్టేసుకొని ప్రచారానికి, అంటే స్వామివారి భజనకి స్టార్ట్ అయినాం అనమాట. దాన్ని గ్రామసేవ అంటారంట. అట్లా 10 ఇండ్లు తిరిగి భజన చేస్తూ చాలామంది అన్నారు, మీరు ఎవరు క్రిస్టియన్స్ లాగా పోతున్నారా ప్రచారం చేయడానికి అని అన్నారనమాట. వాళ్ళలాగా మనం కాదండి, మనలాగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారనమాట. ఇది ఎవరికైనా ఇబ్బంది పెట్టిస్తే సారీ, ఏమనుకోకండి. కానీ మన సాంప్రదాయాన్ని, మన పద్ధతుల్ని మనము అందరికీ నేర్పించాలి, చూపించాలి. మన పద్ధతుల్ని మనము గట్టిగా పాటించాలన్నమాట. మీరేమంటారు? ఇక్కడంతా ఉత్సవ విగ్రహాలు అనుకుంటాను. ఎంత సుందరంగా ఉన్నాయి చూడండి, అసలు చాలా బాగున్నాయి కదా. జయ జయ మంగళ సాయి నమో, శివశక్తీశ్వర సాయి నమో, శివశక్తీశ్వర. ఇలాగ స్వామి సేవ చేసుకొని ప్రసాదం తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేసినామండి. మీ కార్తీక మాసం పూజలు ఎలా సాగుతున్నాయి? బాగా జరుగుతున్నాయా? అందరికీ కార్తీక సోమవార శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి.